అలరి టీవీ ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం, హృదయపూర్వక నమస్కారములు, శుభోదయం. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే అంశము భగవంతుడు ఉన్నాడా లేడా అనే యువత అడిగే ప్రశ్నకు సమాధానం. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడవాడు మౌలి పరిసర్పిత పింఛమువాడు నవ్వురాజిల్లెడు మోమువాడు కడు చెల్వల మానదనంబు తెచ్చెనో మల్యలారా మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించేవు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు అనే ఓ భక్తి పాటలాగా భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఆయన కనుక్కోవడమే భాగవత ప్రియుల ముఖ్య ప్రధాన కర్తవ్యం. నేడు సమాజంలో యువత ఆధునిక టెక్నాలజీతో, సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో ముందుకు దూసుకెళ్తుంది. ఇతర దేశాలతో పోటీపడి మన భారతీయ యువత కూడా అన్ని రంగాలలోనూ ముందుకు తీసుకెళ్తుంది. కానీ వారిలో ఆధ్యాత్మిక భక్తి జిజ్ఞాసలను రేకెత్తించే విధంగా పలు సందేహాలు వాళ్ళలో నిబిడీకృతమున్నాయి. నేటి యువత అడుగుతున్న మొదటి ప్రశ్న భగవంతుడు ఉన్నాడా లేడా అనే సమాధానం వారికి కావాలి. భగవంతుడు ఉన్నాడు అని మనం ఎవరైనా చెప్పినట్లయితే ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, దానికి రుజువు ఏమిటి అని మనల్ని తిరిగి ప్రశ్నిస్తున్నారు. నిజమే, వారు అడిగిన దానిలో నిజమున్నది. భగవంతుడు ఉన్నాడని మనం నిరూపించాలి. ఏదైనా నీరు వేడిగా ఉందంటే మనము దాంట్లో చేతి పెట్టి చూస్తాం, ఓహో నీరు వేడిగా ఉంది, అది ఒక రుజువు. పాలు తెల్లగా ఉందంటే దానికి రుజువు. తేనె తీయగా ఉందంటే అది నోట్లో వేసుకుంటే దాని రుచి తీపిదనం ఎక్కువగా ఉంటుంది. అలాగా ప్రతి వస్తువును వాళ్ళు రుజువు, సైంటిఫిక్ ప్రూఫ్ ఏది అని అడుగుతారు. వారి యువతకు, అలాంటి యువతకు నేను ఈరోజు సమాధానం చెప్తున్నాను. భగవంతుడు ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు. ఇందుగలడందులేడని సందేహంబు వలదు చక్రిన్ సర్వోపగతుండెందెందు వెతికి చూసిన అందందేగలడు దానవేగ్రిని వింటే అని ప్రహ్లాదుడు ఎక్కడరా నీ హరి అని తన తండ్రి హిరణ్యకశిపుడు ప్రశ్నిస్తే, నాన్న ఆ హరి విష్ణువు అంటే సర్వం వ్యాపించిన వాడని ఆయన ప్రూఫ్ చూపిమంటాడు. ఇక్కడ గలడా, అక్కడ గలడా, ఎక్కడ గలంటే అంతటా వ్యాపించి ఉన్నాడు విష్ణువు, విశ్వవ్యాప్తంగా వ్యాపించి ఉన్నాడు అని చెప్పగానే, అలాగైతే ఈ స్తంభంలో ఉన్నాడా అని అడుగుతాడు. ఉన్నాడు అన్నాడు. సరే, హిరణ్యకశిపుడు తన గదతో ఆ స్తంభాన్ని పగలగొట్టగా అందులో నుంచి హిరణ్యకశిపుడు నరసింహావతారంలో హిరణ్యకశిపుడికి మహావిష్ణువు సాక్షాత్కరిస్తాడు. తదనంతరం ఆయనను సంహరించడం కథ మనకందరికీ విదితమే. అలాగే నేటి యువత విద్యావంతులుగా, మేధావులుగా ఉన్నత స్థితిలో పురోగమిస్తున్నారు. అటువంటి వారు తమ ఉన్నతిని కాంక్షించే దిశలో భగవంతుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న ఉదయించినప్పుడు వారికి భగవంతుడు ఉన్నాడని మనం సమాధానం చెప్పాలి. అందుకు 4 రుజువులు నా దగ్గర ఉన్నాయి. 1,
కరెంటు మనకు తీగలలో ప్రవహిస్తూ ఉంటుంది. స్విచ్ ఆన్ చేయగానే ఫ్రిడ్జ్ ఆన్ అవుతుంది, ఫ్యాను తిరుగుతుంది. ఇలాగా రకరకాల ఇన్స్ట్రుమెంట్లో కరెంటు యొక్క ఉపయోగాలు ఉన్నాయి. కానీ కరెంటు కనిపిస్తుందా? లేదు. అలాగే గాలి చల్లగా వీచినప్పుడు శరీరం పైన అది వీచినప్పుడు చల్లగా ఉంటుంది. వేసవి కాలంలో గాలి వేడిగా వస్తుంది, అప్పుడు వేడిగా ఉందని అనుకుంటాం. ఊపిరి పీల్చినప్పుడు మనం జీవించి ఉన్నాం కాబట్టి అదొక ప్రూఫ్. ఇది రెండో ప్రూఫ్. ఇక 3, అమ్మ ప్రేమ కొనలేనిది. అమ్మ తన బిడ్డను లాలించి పాలించి పెద్ద చేస్తుంది. ఏడిస్తే జోలపాట పడుతుంది, ఆకలి వేస్తే పాలు తాగిపిస్తుంది, మరీ ఆకలిగా ఉంటే అన్నం తినిపిస్తుంది, గోరుముద్దలు తినిపిస్తుంది. అమ్మ ప్రేమను కొనలేము, ఇంత అని తూకం వేయడం అదొకటి. తర్వాత మనమే మన శరీరంలో కళ్ళు, పొట్ట, జీర్ణక్రియ, గుండె అన్నీ ఉన్నాయి విడివిడిగా. అవన్నీ తానంతటి అవే పనిచేస్తున్నాయంటే ఏదో ఒక మూలశక్తి దాన్ని నడిపిస్తుందనే కదా అర్థం. ఒక్కసారి మనకు గాలి పీల్చడం మానేస్తే మన ఊపిరి ఆగిపోతుంది. ఒక్కసారి మన శరీరంలో ఏ అవయవమైనా పని చేయకపోతే గుండె పనిచేయదు. గుండె పని చేయకపోతే మన ఊపిరి ఆగిపోతుంది, మనం మరణిస్తాము. కాబట్టి మనకు తెలియకుండానే మన జీవన క్రియలు మన జీవితంలో అన్నీ జరుగుతున్నాయంటే, మన మనిషిగా మనం తిరుగులాడుతున్నామంటే దానికి మూలశక్తి ఏదో ఒకటి ఉంది కదా, అదే భగవంతుడు కనిపించడు, ఆయన రూపాలు కనిపిస్తాయి. భగవంతుడు అంతటా ఉండడానికి ఈ 4 ఉదాహరణలు చాలు. ధన్యవాదములు. ఓం తత్ సత్.